ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో పెన్షన్ డబ్బులకు సంబంధించి మనకి ఒక ఆగస్ట్ నెలకు సంబంధించి అందరికీ కూడా నిన్ననే డబ్బులు అనేవి పడ్డాయి అన్నమాట. సో ఎవరికైనా పడని వారు ఉన్నారో వారందరికీ కూడా నేడే ఖాతాలో డబ్బులు అనేవి పడుతున్నాయి. అలాగే ఈ యొక్క ఆగస్ట్ నెలకు సంబంధించి అనే కాకుండా మనకు పోయిన నెల ఆగస్ట్ నెలకు సంబంధించి చాలామందికి అయితే డబ్బులు అనేవి పడ్డాయి. కొన్ని జిల్లాలో వారిగా చూసుకున్నట్టయితే ఆగస్ట్ నెలకు సంబంధించి కొంతమంది పైగా చూసుకున్నట్టయితే కొన్ని లక్షల మందికి కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఆగస్ట్ నెల డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క పడలేదన్నమాట. సో వారందరికీ కూడా నిన్ననే డబ్బులు అనేవి అయితే నిన్నటి నుంచి పడడం అయితే జరిగింది. సెప్టెంబర్ నెల డబ్బులు అనేవి కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకసారి అయితే మీ యొక్క ఖాతాను అయితే చెక్ చేసుకోండి. ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. అన్న పెన్షన్ డబ్బులు అనేవి అయితే చూసుకున్నట్టయితే ఆగస్ట్ నెల డబ్బులు అనేవి అయితే నిన్న పడ్డాయి ఈ జిల్లా అని అయితే చాలామంది మన పెన్షన్దారులు అందరూ కూడా అడగడం అయితే జరిగిందన్నమాట. సో అందరూ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మన ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పటికప్పుడు పెన్షన్ డబ్బులకు సంబంధించి ప్రతి నెల డబ్బులకు సంబంధించి మనం ఎప్పటికప్పుడు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. అఫీషియల్ కూడా మనం కన్ఫర్మ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటికే మనకు వాళ్ళు చెప్పిన విధంగానే 25వ తారీఖు నుండి 30 తారీఖులో అంటే ఈరోజు చూసుకున్నట్టయితే 30 అన్నమాట. సో ఓకే, ఈరోజు అయితే మనకు చూసుకున్నట్టయితే లాస్ట్ తేదీ గడువు తేదీ అనేది కూడా మనకు ముగియనుందన్నమాట. సో ఇందు మూలన చూసుకున్నట్టయితే మనకు అందరికీ కూడా ఆగస్ట్ నెల డబ్బులకు సంబంధించి ఈ రోజే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క ఖాతా వచ్చేసి అయితే ఏదైతే మీ యొక్క బ్యాంక్లో వచ్చేసి కూడా చెక్ చేసుకున్నట్లయితే స్టేట్మెంట్లో కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. సో పెన్షన్ డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. ఎంత పడుతున్నాయి అని అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఇదే విధంగా మనకు 2016 రూపాయలు కానివ్వచ్చు, 4016 రూపాయలు కానివ్వచ్చు, ఇలానే పెన్షన్ డబ్బులు అనేవి అయితే పడతాయి. సో అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఏంటంటే 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, పెన్షన్ అనేది పెంపు చేయరా తెలంగాణలో. ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఎంఆర్పిఎస్ నుంచి కానివ్వచ్చు, అలాగే చాలామంది అయితే పోరాడడం అయితే జరిగింది. అందరూ కూడా పోరాడినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అవ్వలేదన్నమాట. మనం పోరాడినప్పటికీ ఇప్పటికే చాలా వరకు అయితే ముట్టడిలు అయితే చేసిరన్నమాట. పెన్షన్దారులు అందరూ కూడా ఏకమై అందరూ కలిసి కట్టుగా కొట్టిర్రన్నమాట. కొట్టినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పందించలేదన్నమాట. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్దారుల బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. ఎంత తెలుసా? 17,000 రూపాయల కోట్లు అన్నమాట. 17,000 రూపాయల కోట్లు అనేది కేవలం ఈ 4,016 రూపాయలు 6,016 రూపాయలు పెంపు చేస్తామని అయితే చెప్పిన ఒక ఏదైతే ఉందో స్కీముకు సంబంధించి పెంపు చేయడానికి అయితే బడ్జెట్ అన్నమాట. సో మరి పెంపు చేయరా అంటే ఖచ్చితంగా పెంపు చేస్తారు. ఎప్పుడు పెంపు చేస్తారు అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి అన్నమాట. మళ్ళీ ఈ యొక్క చూసుకున్నట్టయితే అనేది స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇవి కాదన్నమాట. మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి మళ్ళా 2028లో మళ్ళీ ఆలోగా చూసుకున్నట్టయితే అంటే 2026, 27, 25 ఎండింగ్లో కానివ్వచ్చు. ఇలాగే చూసుకున్నట్టయితే పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా గ్యారెంటీలు ఇచ్చారు కాబట్టి 100% నెరవేర్చడం అయితే జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం నెరవేర్చినచో ప్రభుత్వాన్ని అయితే అందరూ కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. మామూలుగా ఉండదన్నమాట. ఇప్పటికే దబిడి దిబిడి చేస్తున్నారు మన పెన్షన్దారులు అందరూ కూడా. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం.